కారంచేడు అమరవీరులని స్మరించుకుంటూ కుల అసమానతల నిర్మూలన సంఘం కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముందుగా జైలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు చాలా మంచి విషయాలు చర్చకు పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 1985 జూలై 17వ తారీఖున కారంచేడు గ్రామంలో బహుశా అది ఎర్లీ మార్నింగ్ అనుకుంటాం, 6 నుంచి 8 గంటల ప్రాంతంలో పొద్దున్నే కమ్మ అగ్రకుల సెక్టందారులు గూండాలు ఒక రకంగా బరిసెలతోటి గూండాలతోటి దళితుల మీద దాడి చేశారు. అక్కడున్న దళితుల మీద ఆ దాడిలో అక్కడికక్కడే 6 చనిపోవటం జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళంతా ప్రతిఘటించారు. యాక్చువల్గా వాళ్ళేమో ప్లాన్డ్గా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కమ్మ గుండాలను తీసుకొచ్చి ఒక ప్రణాళికబద్ధంగా అటాక్ చేశారు. అట్లా దాడి జరగబోతున్నది అని తెలియక పంచాయతీ జరుగుతుంది మాట్లాడొద్దామని వెళ్ళిన వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ఆ గుండాలు దాడి చేసి చంపారు. చెంచు రామయ్య దానికి నాయకత్వం వహించాడని ఆ రోజు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత చెంచు రామయ్యకి శిక్ష కూడా పడ్డది. ఈరోజు అదే చెంచు రామయ్య వారసులు సినిమాలు తీస్తున్నారు. ధనుషు తమిళంలో చేసిన ఆ సినిమాని ఇప్పుడు నారప్ప పేరుతో దగ్గుబాటి వెంకటేష్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాడు, దగ్గుబాటి చెంచురామయ్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తే ఈరోజు దళితుల మీద జరిగే దాడుల గురించి సినిమా తీస్తున్నాడు. అంతకు ముందు కూడా ఒక సినిమా తీశాడు ఆయన, ప్రేమించుకుందాంరా సినిమాలో కులానికి సంబంధించిన విషయాన్ని చాలా సీరియస్గానే డిస్కషన్ పెట్టి. అందుకని కారంచేడు సంఘటన ఈ దేశంలో ఒక పెద్ద చర్చకి కారణమైంది. దళితుల హక్కులు, దళితుల గౌరవం, ముఖ్యంగా దళిత రాజకీయాలకి అది ఒక సెకండ్ ఫేజ్ ఆఫ్ మూమెంట్ని ఇచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అంతకుముందు SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది లేదు. కారంచేడు సంఘటన తర్వాత కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, ఇంకా చాలామంది ఊసా గారు, ఇంకా ఆనాడు ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి ఢిల్లీ నడి వీధుల్లో అనేక సభలు పెట్టడం ద్వారా పార్లమెంటు మీద ఒక ఒత్తిడిని క్రియేట్ చేశారు. ఫలితంగా ఈ దేశం మొత్తానికి వర్తించే విధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి తయారైంది. ఆ కేసుని విచారించడానికి 23 సంవత్సరాలు పట్టింది ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి. దాంట్లో మొదట ఒంగోలు జిల్లా కోర్టు 159 మందికి శిక్ష విధించారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తే 2008లో ఒక వ్యక్తికి జీవితకాల ఖైదు విధించడం జరిగింది. మిగతా 30 మందికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అంటే 159 మంది నుండి నేరస్తులు ఎవరు అనేది, దోషులు ఎవరు అనే దాన్ని 30కి తగ్గించింది కోర్టు. ఒక సామూహిక హత్యాకాండ 159 మంది పాల్గొనవచ్చు, అంతకంటే ఎక్కువ మంది కూడా పాల్గొని ఉండొచ్చు ఆ రోజు. కానీ అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించిన దాని ప్రకారంగా 159 మంది ఆ రోజు ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ కేసు తర్వాత సాధించినటువంటి విజయం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం, స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం. అది SC/ST అట్రాసిటీ యాక్ట్లోనే ఉంది.
దళితుల మీద గిరిజనుల మీద దాడులు జరిగినప్పుడు ఆ సంఘటన మీద విచారణ జరపడానికి ఒక ప్రత్యేక విచారణ అధికారాన్ని నియమించే అధికారం, ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసే అధికారం, విచారణని 60 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఒక క్లాజును కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా అనేక రాజకీయాలకి అది కారణమైందని కూడా మనం చూస్తాం. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో అదొక పెద్ద సంచలనం. దళిత సాహిత్యం రావడానికి ప్రధానమైన కారణం మనకి కారంచేడు సంఘటన. అంతకన్నా ముందు 1968లో ఒక దారుణమైన హత్య జరిగింది కంచికచర్లలో. కంచికచర్ల కోటేష్ని తప్పుడు ఆరోపణల పేరు మీద సజీవ దహనం చేసింది. అదే 1968లో తమిళనాడులో కిలవేన్మణి అనే ఒక సంఘటన జరిగింది. సుమారు ఒక 40 మందిని ఒక ఇంట్లో పెట్టి తలుపు బయట నుంచి వేసి గొల్లెం పెట్టి ఆ ఇల్లుని దహనం చేశారు. దాంట్లో సుమారు 40 మంది సజీవ దహనం చెందడం జరిగింది. అంటే 1968ని మనం అంటే భారతదేశంలోని ఈ దేశంలోని రిపోర్టెడ్ క్రైమ్స్, అన్రిపోర్టెడ్ క్రైమ్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో జరిగే సంఘటనలు ఏవి కూడా పత్రికల్లో రావు. చాలా పెద్ద ఎత్తున జరిగే హత్యాకాండలు కూడా బయటికి రావు. కాబట్టి రిపోర్టెడ్ ఇన్సిడెంట్ మనకి అందరికీ ప్రపంచానికి తెలిసినటువంటిది మొట్టమొదటికి 1968లో జరిగిన కీలవేన్మణి సంఘటన. అది కూడా దళితులు కూలీ రేట్లు పెంచమని పోరాటం చేసినందుకు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెరగాలని పోరాటం చేసినందుకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఒక దారుణమైన మారణకాండ. అందుకని 1968లో మొదలైనటువంటి హత్యల పరంపర ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. మనకి మరియమ్మ సంఘటనతో సహా, మరియమ్మ సంఘటన కావచ్చు, అదేవిధంగా మనకి సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలో రామోజీపేట గ్రామంలో జరిగిన ఘటన, అది కూడా సామూహికంగా జరిగిన దాడి, దళితుల మీద ఇతర కులాలు చేసినటువంటి దాడి. కొన్ని చోట్ల బీసీలు చేయొచ్చు, కొన్ని చోట్ల రెడ్లు చేయొచ్చు, కొన్ని చోట్ల కమ్మవాళ్ళు చేయొచ్చు, కానీ దాడులు చేయటం మాత్రం దళితుల మీద కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఈ దాడుల పరంపర 1960s తర్వాత ఎందుకు బాగా పెరిగింది, అంతకుముందు అంత పెద్దగా ఎందుకు లేవు అనేది కూడా మనం ఆలోచించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేస్తున్న క్రమంలో చాలా ఇన్సిడెంట్స్ని ఆయన రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఆనాడున్నటువంటి అనేక పత్రికల్లో వచ్చినటువంటి డాటానంతా సమీకరించి వాటన్నింటినీ అనలైజ్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆయన అపీల్ చేయడం అనేది మనం చూస్తాం. అంటే వాటన్నిటిలో సాంఘిక బహిష్కరణకి సంబంధించిన వార్తలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు మంచి బట్టలు వేసుకోకూడదు, బంగారం వేసుకోకూడదు, భూములు కొనుక్కోకూడదు, ఇలాంటి కేసులనే ఎక్కువగా రిపోర్ట్ చేయడం మనం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్లో చూస్తాం. కానీ ఎక్కడ పెద్ద ఎత్తున ఇలా 4, 5, 6, 20 మందిని చంపిన సంఘటనలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రికార్డ్స్లో మనకు కనపడదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న కాలంలో సామూహిక హత్యలు ఎందుకు జరగలేదు, నరమేధం ఎందుకు జరగలేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఒక 12 సంవత్సరాల తర్వాత నుంచి ఎందుకు ఈ మసైకిల్స్ అనేటివి, నరమేధాలు అనేటివి ప్రారంభం అనేవి కూడా మనం ఆలోచించాలి. మిత్రులారా, నాకేమనిపిస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అక్రాస్ ద కంట్రీ బ్రాహ్మణేతర ఉద్యమం అనేది బలంగా ఉన్నది దేశంలో. బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్పష్టమైన పోరాటం అగ్రకులాలకి వర్సెస్ ఇతర కులాలకి మధ్యన కొనసాగింది. దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా దళితులకి ప్రత్యేకంగా అధికారాలు ఉండాలి, ప్రత్యేకంగా ఓటు హక్కు ఉండాలి, అదేవిధంగా 2 ఓట్లు ఉండాలి, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి, జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలనే 4 హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళతో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసి అనార్గనైజ్డ్గా ఉన్న దళితుల్ని ఆర్గనైజ్ చేశాడు. కేవలం ఒక సోషల్ ఆర్గనైజేషన్ పద్ధతిలోనే కాకుండా వాళ్ళని పొలిటిసైజ్ చేశాడు, ఒక రాజకీయ శక్తిగా మార్చాడు, ఒక పొలిటికల్ కమ్యూనిటీగా మార్చాడు. దళితులని
హింసించితే, దళితుల ప్రయోజనాల్ని మనం కాదంటే, లేదా భౌతికంగా దళితుల మీద దాడి చేస్తే ఎక్కడ మాకు స్వాతంత్రం వద్దని అంటారో అనే భయానికే దళితుల జోలికి రావడం అనేది ఆ రోజు లాగిపోయింది. పైగా ప్రతి ఒక్కరూ మేము ప్రో దళిత్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. గాంధీ నేను అస్పృశ్యతని